పూర్వం నాయనమ్మలు, అమ్మమ్మలు పిల్లల్ని ఒళ్ళల్లో కూర్చోపెట్టుకుని మంచి మంచి చందమామ కథలు, నీతి కథలు చెప్పేవారు. ప్రతి కథలోనూ ఒక నీతి ఉండేది. కథ ముగింపుకు వచ్చేసరికి ఎలా ఉండాలో, ఎలా బతకాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో ఒక చక్కని నీతి చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో మొత్తం మారిపోయింది. పెద్దవాళ్ళకి ఓపిక ఉండట్లేదు. చిన్నపిల్లలకి ఆ తీరిక వినాలని ఇంట్రెస్టు ఉండట్లేదు. సెల్ ఫోన్ అనే మాయలో పడిపోయి కథలు చదవడము, కథలు చెప్పడము రెండూ మానేశాం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కన్నపూరి పట్నాన్ని సుందరవర్ధన్ అనే రాజు పాలించేవాడు. అతడు అన్ని విధాలా గొప్పవాడు, కానీ భగవంతునిపై విశ్వాసం లేనివాడు. ఒకనాటి రాత్రి రాజుగారు, మంత్రులు అందరూ అజ్ఞాతంగా నగరంలో తిరగసాగారు. దారిలో ఇద్దరు యాచకులు వారికి తారసపడ్డారు. ఒకడు అమ్మా రాముడి దయ, అమ్మా రాముడి దయ అంటూ భిక్షం కోసం యాచించాడు. మరొకడు అమ్మా రాజుగారి దయ, అమ్మా రాజుగారి దయ అంటూ యాచన చేస్తున్నాడు. ఆ ఇద్దరిని మారువేషంలో ఉన్న మంత్రిగారు, రాజుగారు చూశారు. మరనాడు ఆ ఇద్దరు యాచకుల్ని రాజుగారు తమ సమక్షానికి పిలిపించుకున్నాడు. రాజు వారిని ఇలా ప్రశ్నించాడు: మీలో ఒకరు రాముని పేరిట, మరొకరు రాజు పేరిట యాచిస్తున్నారెందుకు? భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్న బిచ్చగాడు ఇలా చెప్పాడు: భగవంతుని పేరుతో యాచిస్తున్న బిచ్చగాడు, ఓ రాజా, ప్రపంచం యావత్తు శ్రీరాముని దయ వల్లనే రక్షించబడుతున్నది. ఆయన అందరికీ ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదిస్తాడు. అందుకని ఆయన పేరిట యాచిస్తున్నానని జవాబు చెప్పాడు. రెండో యాచకుడు ఇలా చెప్పాడు: ఓ ప్రభు, భగవంతుడు మనకు కనిపించడు. రాజు కనిపించే దేవుడు. అందుకని ఆయన పేరిటే యాచిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు ఆలోచనలో పడ్డాడు. పక్కన ఉన్న మంత్రితో ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప, ఎవరి మాటలు నిజం అని అడిగాడు. మంత్రి కూడా సరైన సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తున్న రాజు ఆ ఇద్దరిని అక్కడి నుంచి పంపించి వేశాడు. అప్పుడు రాజుగారు మంత్రితో, తన పేరిట యాచిస్తున్న వ్యక్తి రెండో వాణి కంటే తెలివైన వాడుగా ఉన్నాడు. ఈ మాటలు విన్న మంత్రికి రాజుగారి మాటల్లో గర్వం కనిపించింది. కానీ తన బాధ్యతగా, మహారాజా, భగవదానుగ్రహం లేకపోతే చేసిన సాయం కూడా వానికి అందదు అన్నాడు. రాజు సరే చూద్దాం, రాజు గొప్పవాడో దేవుడు గొప్పవాడో అని అన్నాడు. రాజు మరనాడు మంత్రితో దేశమంతటా ఇలా ప్రకటించమని చెప్పాడు: వచ్చే శ్రీరామనవమి నాడు రాజప్రసాదానికి వచ్చిన వారందరికీ అనేక బహుమతులు అందజేస్తామని రాజుగా నేను చెప్పానని ప్రకటించమన్నాడు. ప్రకటన గురించి తెలుసుకున్న వేలాది జనం రాజప్రసాదానికి వచ్చి కానుకలు అందుకున్నారు. అక్కడికి రాజుగారి దయ అంటూ యాచించిన బిచ్చగాడు వచ్చాడు. రాజుగారు అతనికి ఒక పెద్ద గుమ్మడికాయ బహుమతిగా ఇచ్చాడు. ఇది నీకు గొప్ప ఐశ్వర్యం కలిగిస్తుందని చెప్పాడు. కొంతకాలం తరువాత రాజు మంత్రులతో నగర పర్యవేక్షణకు వెళ్ళాడు. గుమ్మడికాయ దానం పొందిన యాచకుడు ఇంకా అడుక్కుంటూనే ఉండడం గమనించిన రాజు అతని దగ్గరికి పిలిచి, నీకు గుమ్మడికాయ కానుకగా ఇచ్చాను కదా, ఇంకా అడుక్కుంటున్నావేంటి అని ప్రశ్నించాడు. యాచకుడు రాజుగారితో, ఓ రాజా, నేను 2 వెండి నాణాల కోసం గుమ్మడికాయని ఒకరికి అమ్మేశాను. ఆ 2 వెండి నాణాలు ఎంతకాలం వస్తాయి? అందుకని తిరిగి అడుక్కొనక తప్పటం లేదు అన్నాడు. రాజు వాణ్ణి మందలించి ఇలా అన్నాడు: ఓరి మూర్ఖుడా, రత్నాలు, మాణిక్యాలు గుమ్మడికాయ పండులో కూర్చి నీకు ఇచ్చాను. నీవు దాన్ని కోసినట్లయితే గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యేవాడివి అని రాజు అతన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు తన భవనానికి తిరిగి వస్తుండగా రాజు పరివారానికి ఒక పల్లకి కనిపించింది. భగవంతుని పేర యాచన చేసిన బిచ్చగాడు అందులో కూర్చుని ఉన్నాడు. రాజు అతన్ని చూశాడు. స్వల్పకాలంలోనే తాను ఎట్లా ఐశ్వర్యవంతుడు అయ్యావో తెలపమని రాజు అతన్ని ప్రశ్నించాడు. అతడు ఇలా చెప్పసాగాడు: ఓ రాజా, అదంతా శ్రీరామచంద్ర ప్రభువుని కరుణ. నా తండ్రి ఆబ్దికానికి ఒక బ్రాహ్మణునికి అన్నదానం చేయాల్సి వచ్చింది. ఒక యాచకుని నుండి గుమ్మడికాయ కొన్నాను. దానిని కోసేసరికి దాని నిండా బంగారు నాణాలు, రత్నాలు, ముత్యాలు చూసి ఆశ్చర్యపోయాను. పెద్ద మొత్తానికి వాటినన్నీ అమ్మేశాను. అప్పుడు రాజుగారికి బోధపడింది, భగవదానుగ్రహంతోనే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా రాణించగలడు అని.